హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శారదకు మరొక పెళ్లి చేయాలని ఎందుకు చూసావు అపూర్వ? నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి శరత్ చంద్ర అపూర్వని నిలదీస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అపూర్వ కావాలని శరత్ చంద్ర ముందు నటిస్తూ, బావా ఇదంతా నేను మన మీరా కోసమే చేశాను. కృష్ణప్రసాద్కి ఎంత చెప్పి చూసినా కూడా కుక్కతో ఒక వంకర అన్నట్టుగా సందు దొరికితే చాలు ఆ శారద ఇంట్లోకి దూరిపోతున్నాడు. ఆ కృష్ణప్రసాద్ అలా చేయడం వల్ల శరత్ చంద్ర చెల్లెలు భర్త మరొక ఆడదాంతో తిరుగుతున్నాడు అంటూ నలుగురు కూడా 4 విధాలుగా మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకోవడం వల్ల మన ఇంటి పరువు పోతుంది. ఆ శారద బరి తెగించి మరీ కృష్ణప్రసాద్ని తన చుట్టూ తిప్పుకుంటుంది. అందుకే ఆ శారదకు బుద్ధి చెప్పడానికి ఇదంతా చేశాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, అపూర్వ మర్యాదగా మాటలు జాగ్రత్తగా మాట్లాడు, ఇంకొక్కసారి మా అమ్మ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నీ నాలుకను చీరేస్తాను అని చెప్పి గగన్ అపూర్వని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో అపూర్వ శరత్ చంద్రతో, చూసావా బావా, నీ కళ్ళ ముందే వాడు నన్ను ఎన్ని మాటలు అంటున్నాడో, అదిగో నన్ను చంపాలన్నంత కోపంగా చూస్తున్నాడు అని చెప్పి భయపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. దాంతో శరత్ చంద్ర, నువ్వేం భయపడక అపూర్వ, నేనుండగా వాడు నిన్ను ఏమి చేయలేడు అని చెప్పి, రే గగన్ ఇప్పుడు చెప్తున్నాను విను, నా భార్య అపూర్వ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. నా కుటుంబ పరువు కాపాడడానికే నా భార్య అలా చేసిందని చెప్పి శరత్ చంద్ర అపూర్వని సమర్థిస్తూ ఉంటాడు. ఇక దాంతో గగన్ క్లాప్స్ కొడుతూ, నా తల్లికి అన్యాయం చేయకపోయినా నీ భార్యను బాగానే సమర్థిస్తున్నావు శరత్ చంద్ర. నీ పెద్దరికం ఏంటో నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఆడవాళ్ళ పట్ల నువ్వు చూపిస్తున్న గౌరవానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి గగన్, నీ భార్య చేసిన తప్పుని వేలెత్తి చూపించాల్సింది పోయి తనని సమర్థించడానికి నీకు సిగ్గుండాలి. వయసు రాగానే సరిపోలేదు, కాస్త బుద్ధి కూడా ఉండాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో శరత్ చంద్ర, రే గగన్, నువ్వు నన్నే అనే అంతటి వాడివైపోయావా? నా అనుభవం అంత లేదు నీ వయసు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా గగన్ శరత్ చంద్ర ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. రే ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు కోరి కోరి పులిబోన్లోకి వచ్చావు. చిట్టెలుక లాంటి నువ్వు నా మీద అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతున్నావు. నీ చావుని నువ్వే కోరి తెచ్చుకున్నావు. ఇక ఈరోజు నిన్ను ఎవరు కూడా కాపాడలేరు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే అప్పుడు గగన్, నేను కూడా అదే చెబుతున్నాను శరత్ చంద్ర, ఈరోజు నా చేతుల్లో నీ చావు తథ్యం, నిన్నెవరూ కూడా కాపాడలేరు అని చెప్పి గగన్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ తల్లి గగన్కి అడ్డుపడుతూ, రే గగన్ ఏంట్రా ఇది, నువ్వైనా కాస్త ఆగురా అని చెప్పి దయచేసి ఇక్కడి నుండి వెళ్ళని అంటూ ఉంటే, నేనెందుకు వెళ్ళాలి బామ్మ, తప్పు చేసింది ఈ శరత్ చంద్ర. ఈ శరత్ చంద్ర అంతు చూసిన తర్వాతే ఇక్కడి నుండి వెళ్తానని చెప్పి గగన్ శరత్ చంద్ర ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు. మరోపక్క భూమి చాలా దూరం అలా శరత్ చంద్ర ఇంటికి రావడం కోసం అని చెప్పి రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది. అలా చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఇక అలసిపోయి అటువైపుగా వచ్చే వాళ్ళను లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ అండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని భూమి అందరినీ కూడా లిఫ్ట్ అడుగుతూ ఉంటే ఎవరు కూడా భూమికి లిఫ్ట్ ఇవ్వడానికి ముందుకు రారు. ఇక ఇంతలో ఒక అమ్మాయి స్కూటీ మీద అటువైపుగా వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని భూమి లిఫ్ట్ అడగడంతో ఆ అమ్మాయి స్కూటీని పక్క కాపి భూమికి లిఫ్ట్ ఇస్తూ ఉంటుంది. ఇక తను హాస్పిటల్లో పనిచేసిన నర్స్ కావడంతో గతంలో భూమి తన హాస్పిటల్కి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొని భూమిని గుర్తుపట్టి భయంతో అక్కడి నుండి పారిపోబోతూ ఉంటే అప్పుడు భూమి ఆ నర్స్ని గుర్తుపట్టి, ఏయ్ ఒక్క నిమిషం ఆగు, నువ్వు కేకే హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తావు కదా అని చెప్పి అంటూ ఉంటే అవును అని చెప్పి తను తడబడుతూ భూమికి చెబుతూ ఉంటుంది. గతంలో నాగు అనే పేషెంట్ని నేను కేకే హాస్పిటల్లో జాయిన్ చేశాను, అప్పుడు నువ్వే కదా అతన్ని దగ్గరుండి చూసుకుందని చెప్పి భూమి అంటూ ఉంటే
ఏమో అండి, నాకు ఏమీ గుర్తులేదు అని చెప్పి ఆ నర్స్ తడబాటుగా భూమికి సమాధానం చెబుతూ ఉంటే, నేను నాకు పేరు ఎత్తగానే నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? మర్యాదగా నిజం చెప్పు, అసలు ఏం జరిగింది అని భూమి ఆ నర్స్ని నిలదీస్తూ ఉంటుంది. ప్లీజ్ మేడం, నాకేం తెలీదు, దయచేసి నన్ను ఏమీ అడగండి, నేను మీకు ఏం చెప్పినా కూడా నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆ నర్స్ భయంగా భూమికి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో భూమి ఆ నర్స్ని గట్టిగా పట్టుకొని, మర్యాదగా నిజం చెబుతావా లేదా చెప్పు, ఆ రోజు నాకు అనే పేషెంట్ అప్పటి వరకు బాగానే ఉన్నాడు, నేను మెడిసిన్స్ తీసుకుందామని మెడికల్ షాప్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి తను ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు. ఎందుకు ఇలా జరిగింది? అతని చావు గురించి నీకేదో రహస్యం తెలుసని నాకు అనిపిస్తుంది, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే ఇప్పుడే పోలీసులకు నీ గురించి చెబుతాను అని భూమి బెదిరిస్తూ ఉంటుంది. దాంతో భయపడిపోయిన ఆ నర్స్, మేడం దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి మేడం, నాకు తెలిసిన నిజాన్ని మీకు చెబుతాను అని ఆ నర్స్ భూమికి జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది. ఆ రోజు మీరు మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అపూర్వ నాకు దగ్గరకు వచ్చింది, ఏదో మాట్లాడింది. ఇక దానికి నాకు ఒప్పుకోకపోవడంతో బలవంతంగా దిండుతో అతని ఊపిరి తీసిందంటూ నర్సు జరిగిందంతా కూడా భూమికి చెబుతూ ఉంటుంది. అంటే ఆ రోజు నాకు ప్రాణాలు పోవడానికి కారణం ఆ అపూర్వ అన్నమాట అని చెప్పి భూమి నిజాన్ని తెలుసుకుంటుంది. నేను నాన్న కూతుర్నని నిరూపించడానికి ఉన్న ఒక్కగానొక్క సాక్ష్యాన్ని ఆ అపూర్వ నాశనం చేసిందని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంతకీ నువ్వు నన్ను చూసేందుకు భయపడి పారిపోతున్నావని చెప్పి భూమి అడుగుతుంటే అప్పుడు ఆ నర్స్ భూమితో, మరేం లేదు మేడం, ఆ రోజు నాగుని ఆ అపూర్వ మర్డర్ చేస్తున్నప్పుడు నేను చూశాను కదా, నేను దాన్ని అడ్డం పెట్టుకొని అపూర్వని బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పటి వరకు తన దగ్గర నుండి బోలెడంత డబ్బుని కాజేశాను. ఇప్పుడు మీరు సడన్గా నన్ను గుర్తుపట్టేసరికి ఎక్కడ ఇదంతా బయటపడుతుందనని నాకు చాలా భయం వేసింది. ప్లీజ్ మేడం, దయచేసి ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు, మాది చాలా పూర్ ఫ్యామిలీ, అందుకే డబ్బు కోసం ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆ నర్స్ భూమిని బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో భూమి, సరే మీది పూర్ ఫ్యామిలీ అంటున్నావు కదా, ఫ్యామిలీ కోసం ఇదంతా చేసావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను, కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అని భూమి ఆ నర్స్ని అడుగుతూ ఉంటుంది. ఏంటో చెప్పండి మేడం అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు పోలీసులతో అపూర్వ నాగుని హత్య చేసినట్టు చెప్పాలని అంటూ ఉంటే, మేడం ప్లీజ్ మేడం, దయచేసి ఇందులో నన్ను ఇరికించొద్దు అని ఆ నర్స్ అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి, ప్లీజ్ నువ్వు ఈ ఒక్క సహాయం కనుక చేస్తే ఇద్దరి జీవితాలను నిలబెట్టిన దానివి అవుతావు. అపూర్వ లాంటి రాక్షసి భూమి మీద ఉంటే ఇంకా ఎంతోమంది ప్రాణాలకు హాని ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆ అపూర్వను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కట్టకట్టాల వెనక్కు నెట్టాలి. దయచేసి నువ్వే నాకు ఈ విషయంలో సహాయం చెయ్యి. అపూర్వ నాకుని మర్డర్ చేయడం నువ్వు తప్ప ఇంకెవరు చూడలేదు. నువ్వు ప్రత్యక్ష సాక్షివి కాబట్టి నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే ఖచ్చితంగా ఆ అపూర్వకు శిక్ష పడి తీరుతుంది అని చెప్పి భూమి తనని బతిమలాడుతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి నేను ఒక అనాథలాగా బతికాను, మా నాన్న ఉన్నా కూడా నేను ఒక అనాథలాగే బతుకుతున్నాను. నువ్వు కనుక ఈ సాక్ష్యం చెబితే మా నాన్నకు నా గురించి తెలుస్తుంది అని చెప్పి భూమి ఆ నర్సుని బతిమలాడటంతో ఇక అలాగే అని చెప్పి ఆ నర్స్ శరత్ చంద్ర దగ్గరికి వస్తూ ఉంటుంది. మరోపక్క భూమి పోలీసులను తీసుకుని శరత్ చంద్ర ఇంటి దగ్గరికి వచ్చేసరికి గగన్ శరత్ చంద్ర ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు. ఇక పోలీసులు ఒక పక్క శరత్ చంద్రని ఒక పక్క గగన్ని పక్కకు లాగుతారు. ఏమైంది సార్, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు అని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటే, ఏం లేదు సార్, వీడు అనవసరంగా నా ఇంటికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పి శరత్ చంద్ర గగన్ మీద కంప్లైంట్ ఇస్తాడు. ఇకప్పుడు గగన్,
ఇన్స్పెక్టర్ గారు, నేను కూడా వాడి మీద కంప్లైంట్ ఇస్తున్నాను, రాసుకోండి. మా అమ్మను బలవంతంగా నిర్బంధించి రౌడీకిచ్చి పెళ్లి చేయాలని చూసింది ఈ శరత్చంద్ర భార్య అపూర్వ అని చెప్పి కంప్లైంట్ రాసుకుండానే గగన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో భూమి, ఆగండి, పోలీసులు వచ్చింది మీకోసం కాదు, అపూర్వ గారి కోసం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఆశ్చర్యంగా, ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మీరు నా కోసం రావడం ఏంటి, దారి తప్పి వచ్చారా అని అంటూ ఉంటుంది. లేదు మేడం, మేము సరైన చోటుకే వచ్చాము, సరైన పర్సన్ని అరెస్ట్ చేయడానికే వచ్చామని చెప్పి అంటూ ఉంటే అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది. నాకు అనే వ్యక్తిని మీరు మర్డర్ చేసినందుకు గాను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అనగానే ఇక అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు హాస్పిటల్లో పనిచేసే నర్స్ కూడా పోలీసులతో, అవును సార్, ఈవిడే నాగుని చంపేసింది, దయచేసి తనను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్, వీళ్ళంతా అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పి అపూర్వ తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడున్న నర్స్, లేదు సార్, ఈ అపూర్వ నాగుని హత్య చేయడం నేను కళ్ళారా చూశాను, నేను అదే హాస్పిటల్లో పనిచేసే నర్సునని చెప్పడంతో శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు.